గాడ్ హ్యావ్ ఎ స్పెషల్ పర్పస్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. అయితే అది వివరించేవాడు దేవుడే, అది జరిగించేవాడు దేవుడే, తన ఉద్దేశాలను అమలు చేసేటటువంటి వాడు కూడా దేవుడే. కనుక నీ జీవితంలో ఈరోజు శ్రమలు ఎదుర్కొంటున్నావా? ఈరోజు నీ జీవితంలో దాస్యపు కాడి కింద ఉన్నావా? అప్పుల బాధల్లో ఉన్నావా? అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్నావా? నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావా? దేవుడు నీ శ్రమలలో మేలు చేసేవాడాయనే, నీకు మేలు చేసి ఆయన మహిమ తెచ్చుకునేవాడు కూడా ఆయనే. నీ శ్రమలలో విజయమును అనుగ్రహించేవాడాయనే, నీ దాస్యపు సంఖ్యలను విడిపించి ఆశీర్వదించేవాడు కూడా ఆయనే. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుణ్ణి మీ జీవితంలో అనుమతించండి. దేవుడిని మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధపరుస్తున్న పరిస్థితులను ఆయనను సమకూర్చనివ్వండి. అప్పుడు ఆయన చేసే కార్యం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేసేంత వరకు మనం ఆయన వైపే చూద్దాం. వాక్యం చేత బలపరచబడతాం. ప్రార్థనలో